లయ, ఇప్పుడు నీ లైఫ్లో నీ హస్బెండ్కి ఇలాంటి పిల్ల తగిలిందనుకో, నువ్వేం చేస్తావు? సార్ హ్యాపీ సార్. అమ్మా మీ ఆయన చాలా లక్కీ కదా కదా, డాక్టర్ గారు చాలా హ్యాపీ. ఆయనకి టైం ఉండదు సార్. ఐ డోంట్ థింక్ సో. అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతుంది, నేను కాబట్టి ఉన్నా. డాక్టర్ గారు చూస్తున్నారా, మీరు చాలా బిజీ అట, కనీసం రోజుకు ఒక 6 గంటలు మీ ఆవిడకి స్పేర్ చేయండి ప్లీజ్. పాపం లేదు, హీల్ స్పేర్, బట్ స్టిల్ హీల్ థింకింగ్ సంథింగ్. ఇది చేద్దాం, అది చేద్దాం, హీస్ ఆల్వేస్ థింకింగ్ సంథింగ్. ఇది గ్రేట్ డాక్టర్, యుఎస్లో చాలా పెద్ద డాక్టర్ వీళ్ళ హస్బెండ్, చాలా గొప్ప డాక్టర్. ఎస్ ఐ నో. నాయుడు గారు. ఎస్ బాస్. నీ లైఫ్లో ఇలాంటి పిల్ల వస్తే ఏం చేస్తావు? నీ వైఫ్ ఏం చేస్తుంది? నీ వైఫ్ ఏం చేస్తుంది? ఫస్ట్ నా కూతురుకు ఫోన్ చేస్తుంది, చూడవే డాడీ అమ్మాయితో మాట్లాడుతున్నట్టు ఫ్లట్ చేస్తున్నట్టున్నాడు అంటే, చంపేది అయితే మమ్మీ, చంపే తర్వాత చూసుకుందాం ఉంటుంది. కూతురు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈవిడేమో డిసిషన్ తీసుకోదు, ముందు నా కూతురికి ఫోన్ చేసి వీళ్ళిద్దరు 3-4 అవర్స్ ఫోన్లో మాట్లాడుకుంటారు. ఇప్పుడు మాట్లాడుకుంటారు 10:30 తర్వాత నైట్. నేను నిద్రపోయాను అనుకుంటాను, అన్నీ అంట. అలా ఉంటుంది బాబు, పెద్ద కథలే జరుగుతాయి. మనడే ఫిఫ్త్ పిల్లర్ ఏమంటాడు? ఫిఫ్త్ పిల్లర్ సార్, నా క్యారెక్టర్కి అలాంటి క్యారెక్టర్ నా లైఫ్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ లేవు సార్. ఇఫ్ సో ఐ వోంట్ ఎంటర్టైన్ హర్. అమ్మో, అంటే ఏంటి అంత కోపంగా ఎందుకు చెప్తావు? రాంగ్ క్వశ్చన్. సారీ బాబు, రాంగ్ క్వశ్చన్ అడిగాను. ఆవిడ గేరుతుంది, నువ్వు కొరుకుతావా? ఎందుకు? వాట్? అంటే క్యారెక్టర్ క్లియర్గా తెలుసు కాబట్టి నేను చెప్తున్నా సార్ ఆన్సర్. ఆ క్యారెక్టర్ ఇంకా వేస్ట్ క్యాండిడేట్ అనుకున్నారు. అలా వచ్చాడు. అముదా క్యారెక్టర్ గురించి చెప్పండి. మిస్టర్ కార్తిక్, నువ్వు పాట పాడించుకుంటాడా? అన్నీ కుదిరితే లవ్ సాంగ్ అయితే, లేకపోతే సాడ్ సాంగ్ అవుతుంది సార్. అమ్మని అన్నీ కుదిరితే లవ్ సాంగ్ అట, వర్కౌట్ అవ్వకపోతే సాడ్ సాంగ్ అట. సూపర్, బాగుంది. ఆడికి కొడతాడు, లిరిక్స్ పాడించుకుంటాడు, రాయించుకుంటాడు. భరద్వాజ్ గారు, మీకే యూనిట్ సభ్యులందరూ మాట్లాడిన విధానాన్ని బట్టి క్రిటిక్ స్టైల్లో ఎవరి ధోరణి బాగా నచ్చింది? అందరిలోకి అతను డైరెక్టర్ గడ్డం వేసుకున్నాడే, అతను మాట్లాడింది నిగూఢంగా, నిక్షిప్తంగా, సంక్షిప్తంగా, అర్థవంతంగా, ఇన్ని రకాలుగా మాట్లాడాడు అతను. ఇప్పుడు భరద్వాజ్ గారు అంటే ఇప్పుడు స్టేజ్ మీద ఇచ్చిన స్పీచ్ కి రేటింగ్ ఇవ్వాలంటే అవుట్ ఆఫ్ 5 సినిమా గురించి, సినిమాకి ఈ స్పీచ్ వంశీకే. బట్ ఇక్కడ ఏంటంటే ఈ సినిమాకి క్రెడిట్ ఇవ్వాలంటే ఇప్పుడు అసలు ఎవరికి ఇవ్వాలో తెలియనంత ఉంది. వీళ్ళు ఈ దుర్మార్గులంతా అంత పని చేశారు. వీళ్ళు ఎవరు ఎక్కువ చేశారు, ఎవరు తక్కువ చేశారు అంటానికి లేదు. మొత్తం ఎదురుబడి అంతమంది చేస్తే, నా 50 ఏళ్ల సర్వీస్లో నేను ఇంత యూనిట్ పనిచేసాను. మేమంతా చేయటం మామూలు రొటీన్. హీరో చేయటం, కెమెరామెన్, ఎడిటర్, వీళ్ళందరూ వచ్చి వాళ్ళ సినిమా కంటే ఎక్కువగా చేస్తాం అనేది ఫస్ట్ టైం నేను చూశాను. ప్రాబ్లీ వేరే సినిమాల్లో కూడా ఎవరు చేసి ఉండకపోవచ్చు. నా క్వశ్చన్ కృతికాకి. So if you had to describe yourself in 3 funny words which even your family would laugh at, so what would that be? Please stand up. 3 funny words. Yeah, if you had to describe yourself in like 3 funny words, or if anybody else would describe you in 3. ఇంకొకసారి నీ క్వశ్చన్ ఇంకొకసారి అడుగు, నేను కరెక్ట్గా చెప్తా. 3 funny words లో తనని డిస్క్రైబ్ చేయాలంటే ఎలా? అంతే, 3 సార్లు నా వదిలేస్తా. No, I giggle a lot. Yeah, so adi 3 words antunnaru. If you would describe yourself like From when I was young, people used to call me Giggly Srinivas because that was my name growing up. I think Giggly would be one. Okay. And next one would be like, I think in this film, everybody calls me one name. Sir calls me Dayam. And JP sir calls me Rakshasi. So I think a villain role, probably Amuda is someone who describes me is also. Yeah, sir used to call Amuda. So it's all, Amuda is basically a Rakshasi and a Dayam as well. So I feel Rakshasi. like Amuda అంటే స్వీట్ గర్ల్ అనుకున్నాను ఇప్పుడు దాకా. నిజమా? It's a giggly Rakshasi. Yes, giggly Rakshasi. Yeah, giggly Rakshasi is Amuda. 3 words. Nice. హలో ఎవ్రీవన్, నా క్వశ్చన్ జగపత్ బాబు సార్ కోసం. సార్, మీ ప్రతి మూవీలో 2 హీరోయిన్స్ కామన్ ఉంటుంది. సో ఈ మూవీతో మేము ఏమిటి కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తాం? అప్పుడు వయసులో ఉన్నాను, ఇప్పుడు లేను.
నో సార్, ఇప్పుడు మీరు చాలా బాగున్నారు, గ్లామ్గా ఉన్నారు. సో నేను ఎప్పటి నుంచి నేను చూస్తున్నాను ఇప్పుడు మీరు యాజ్ ఇట్ ఈస్ ఉన్నారు, మీరు లయ గారు. సో అప్రిషియేట్ మీ ఫిట్నెస్ది కూడా నేను అసలు కనుక్కోవాలి, ఎలా మీరు మెయింటైన్ చేస్తున్నారు. మీరు ఇద్దరు చాలా బాగున్నారు. సో ఇప్పుడు కూడా అదే మీరు మెయింటైన్ చేస్తున్నారు. సో ఏంటి ఇది చోటా ఫీల్ అవుతాడు, మాకు ఫిట్నెస్ ఎక్కువ ఉంది తనకి, ఇప్పుడు తను. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆయన చెప్పడం కూడా చాలా మంచిది, బికాజ్ అందరికీ కూడా ఉపయోగపడుతుంది. బెస్ట్ క్వశ్చన్ ఆయన కంటిన్యూ చేయమని చెప్పండి సార్ ప్లీజ్. మూవీ గురించి కూడా మీ ఫిట్నెస్ గురించి కూడా మీరిద్దరు అంటే మూవీలో ఏమిటి కొత్తగా ఇది అంటే 2 హీరోయిన్స్ ఎప్పుడు మీది కామన్ ఉంటుంది, మేము ఎంజాయ్ కూడా చేస్తాం. సో ఈ మూవీలో ఏమిటి మేము కొత్తగా చూడబోతున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ యూ సెడ్ ఎర్లియర్ డేస్లో ఇద్దరు హీరోయిన్లతో సినిమాలు అన్నీ ఆడినాయి దాదాపు. అండ్ ఇప్పుడు ఈ మధ్యలో ఈ 15 yearsగా నేను బిన్ డూయింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ కాబట్టి అది లేదు. సో ఇదే కొత్తదనం మళ్ళీ వీళ్ళిద్దరితో చేయటం. బట్ ఈ సినిమాకి నేను చేసిన ఇద్దరు హీరోయిన్ల సినిమాలకి అది సంబంధమే లేదు. ఓకే, దట్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ ఫిట్నెస్? మీ ప్రేమ. ఆల్వేస్ సార్. ట్రూ. మేము అందరం బాగుని ప్రేమిస్తాం, మేము అందరం నాట్ ఓన్లీ యూ అండ్ ఆల్, ఫుల్ ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ అందరూ. ఎస్, సచ్ ఏ వండర్ఫుల్ అండ్ స్వీట్ పర్సన్. థ్యాంక్ యూ వెరీ మచ్. చోటా సార్, ఈ క్వశ్చన్ మీకు. సార్ మమ్మల్ని జెన్జీ అంటున్నారు, కానీ ఇక్కడ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాము. ఐ ఫీల్ లైక్ యు ఆర్ ద మోస్ట్ జెన్జియస్ట్ పర్సన్. ఓకే, భరద్వాజ్ గారు వచ్చిన పని అయిపోయింది. ఫుల్ మీల్స్ పెట్టాము, హ్యాపీ. అసలు నాకు లంచ్ కూడా వద్దు సత్య, నాకు భోజనం వద్దు, ఇంకా హ్యాపీ, కడుపు నిండిపోయింది. థ్యాంక్ యూ. ఇంత ఎనర్జెటిక్గా కనిపిస్తున్నారు కదా సార్ ఈవెంట్ ఆన్ స్క్రీన్. సో ఇంటికి వెళ్ళంగానే మీరు రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతారా, లేకపోతే ఇదే క్యారీ ఫార్వర్డ్ 24 hours ఇదేమ్మా. అదే చెప్పేసారు, నా భార్య తట్టుకోలేదు, నేను వెళ్ళగానే ఇప్పుడు కింద ఫ్లోర్కి వెళ్ళిపోద్ది. సార్ వాట్స్ ది సీక్రెట్ బిహైండ్ ఇట్? అర్ధరాత్రి గాడు కూడా కూర్చుని వాళ్ళ భార్యతో పేకాడుతూ ఉంటాడు, చీటింగ్ చేస్తానే ఉంటాడు, ప్రతిరోజు జరిగిపోతానే ఉంటాడు. ఈ మామూలే. మమ్మల్ని అంటాం సార్, మేము బయట ఏమన్నా చేసి వస్తే అంత ఎనర్జెటిక్గా ఉంటారు, ఇంటికి రాగానే పడుకుంటారు అలా అనేసి. సో వీ వాంట్ టు నో ఎందుకు సార్ ఇలా, వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్? ఏమో అది మీరు చెప్తే బెటర్ ఏమో, నాకు తెలియదు అసలు. Honestly, We his want to diet learn it అమ్మా. from you. What he eats and how he thinks. రెండు ఉన్నాయి తను తినే ప్రతిదీ హీరోల కంటే మోస్ట్ సెలబ్రిటీస్ కంటే కూడా పర్ఫెక్ట్గా తింటాడు. అండ్ హౌ హీ థింక్స్, దట్ ఇస్ బికాస్ పాజిటివిటీ. 99% పాజిటివిటీకి వెళ్తాడు. తెక్క వచ్చిందంటే ఇంకో రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు ఉన్నది 4 అడుగులు, అప్పుడు 12 అడుగులు అవుతాడు. Okay, sir looks very handsome and your style also very ఇంకొకటి సాయంత్రం భోజనం వద్దుకున్నారు. నాడాలు కూడా చెప్తే బాగుంటుంది. ఈ మాటలేవో రితిక చెప్పుద్దని మొత్తం 40 రోజులు ఎదురు చూసా, ఏ రోజు చెప్పలా. Sir, you are looking so jovial on the stage. From morning onwards we are watching you and your style and everything very good, very nice. ఒక రకంగా ఏంటంటే పక్కన ఈవిడి, ఆ పక్కన ఆవిడ ఉంది కదా, అది కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చేమో. Sir is the most handsomest, most energetic, happening, stylish, We you know, agree. stylish We and agree. everything is like everything. He is like in trend right now. If you look at his getup also, it's like everything is in trend. Exactly. That's why. మీరు అడిగితే ఈవిడ చెప్తుంది, అంటే ఎంత కాదు sir. డాకు Sir, మంగళ్ సింగ్ sir, అంటే ఆవిడ sir. ఎంత What, క్రిమినల్ అంటే. అన్ని రోజులు నేను అక్కడ ఉన్నాను, ఒక మాట చెప్పుంటే ఒకరోజు భోజనం కలిసి వచ్చేది భరద్వాజ్ గారికి కదా. సార్ మేబీ వర్డ్స్ సరిపోయి ఉండకపోవచ్చు సార్, ఎవ్రీ టైం పొగడాలి అంటే. మాకు ఇప్పుడే ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాము. పేరమ్మా మీరు అందరూ ఒకటే, మీ జంజీలు అందరూ ఒకటే. ప్రతిరోజు So this was very genuine, sir. మరి చెప్పాలిగా నువ్వు, అప్పుడు చెప్పావా? సార్ లైవ్ చెప్పలేదంటే ఓకే, ఓల్డ్ ఆవిడ అమ్మమ్మ, నువ్వు నేను జంజీస్. నా వరకు నేను చేసిన ఇన్ని సినిమాల్లో ద బెస్ట్ గర్ల్స్ అంటే సౌందర్య తర్వాత నేను చాలా మిస్ అయిపోయాను హీరోయిన్స్లో. ఆవిడకుండే ఒక రెస్పెక్ట్, వర్క్ రెస్పెక్ట్ కానీ లేకపోతే ఎనీథింగ్ పెద్దోళ్ళు అంటే గౌరవం, అదంతా ఆ అమ్మాయి తర్వాత మర్చిపోయాను. మిగతా వాళ్ళకి ఐఎమ్ నాట్ బ్లేమింగ్, బట్ వాళ్ళ నాకు తెలీదు. వీళ్ళిద్దరూ మాత్రం డే 1 నుంచి లాస్ట్ డే షూట్ వరకు, ఈవెన్ టుడే, ఈవెన్ ఎప్పుడైనా సరే, ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్పారు కదా, కిషోర్ గారు, విపరీతమైన చలి, ఒక్కోసారి 14-18 hours పనిచేసాం. అలాంటి సిచ్యువేషన్లో కూడా నో కంప్లైంట్ ఫ్రమ్ దెమ్. ఎక్కడో ఒకసారి గీరుకుని కొరుకుని రక్కునేది కంప్లైంట్ తప్ప
అసలు టాట్ సినిమా Sir, but that's all because of you, sir. వాట్ అరే Sir, I mean, not that. I'm saying like because the energy was because of you. okay. Sir, for 16 hours shoot lo మీరు energetic గా ఉంటారు. So we are trying to match your energy, sir. There in the shoot. అండ్ ఇంకొక విషయం ఆ అమ్మాయి గురించి చెప్పాలి. ఈవిడి లయ ఏంటంటే షీఈ్ కెమెరామ్యాన్, డైరెక్టర్, లిరిసిస్ట్, డైలాగ్ రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్. ఈవిడ ఇందాక ఈయన 4-5 పిల్లర్లు చెప్పాడు, ఈ 116 పిల్లర్లు ఈవిడి. షీ నోస్ ఎవ్రీథింగ్. షార్ట్ ఓకే సార్, లైట్ ఏడపడింది కదా, 1 more తీసుకుంటారా అంటది. ఇది ఈవిడికి లెజెండ్ని పెట్టేసుకుని 8 చేసి చాలా ఎమోషనల్ సీను, చాలా లెంగ్త్ సీను, 80 feet షార్ట్ లెంగ్త్. ఇంకో యాక్టర్కి 8 చేయేటప్పుడు 1 more అడిగితే వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. అంటే ఏడవడం అనేది చాలా అద్భుతమైన ప్రక్రియ, యాక్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. అంత ఏడ్చి ఓకే అందరూ ఓకే వచ్చినది, లైటు సక్కమే పడింది, ఇంకొకసారి ఇస్తాను నేను, అలా చేసింది ఈ సినిమాలో. అలా అంత అంత అంటే ఆ కమిట్మెంట్. ఎప్పుడు ఇది నైటు 1:30, 2 o'clock. అది ఈ అమ్మాయి విషయంలో అంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఈవెన్ నౌ ఆఫ్టర్ 45 years ఇన్ ఫిల్మ్ ట్రావెలింగ్, ఇంత గొప్ప అమ్మాయిలు ఇంకా నాతో పనిచేశారు, నేను పనిచేస్తాను, చాలా హ్యాపీ. ఆ అమ్మాయితో ప్రమాదం ఏంటంటే ఆ చిన్నపిల్లలాగా ఉంది కదా, దెయ్యం నెంబర్ 1, రాక్షస్ నెంబర్ 1. కెమెరా పెట్టగానే మొత్తం మారిపోద్ది ఆవిడ. అండ్ ఈవిడితో ఏ రోజు 1 more చేయలేదు మేము షూటింగ్లో, ఎప్పుడు 1 more అడగల. సమ్టైమ్స్ ఈవిడి ఒక సీన్లో ఒక కంపోజ్ చేసి ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరు ఈ అమ్మాయిని ఇంటరాక్ట్ చేసే టైంలో నా ఫోకస్ అంతా ఆ పోలీస్ ఆఫీసర్ అంటే ఈ అమ్మాయి ఏడుస్తూ మొదలెట్టింది. నాకు తెలియదు, డైరెక్టర్ చెప్పలా. ఆ అమ్మాయి అక్కడ ఏడాలన్న విషయం మా ఎవరికి తెలియదు. అది కాకుండా ఆ టేబుల్ మీద చేపెట్టి ఇలా అనుకుంటుంది. నేను రిహార్సల్లో 2 అబ్జర్వ్ చేశాను నేను. సో షార్ట్ మేకింగ్కి నాకు కొత్త ఐడియా, దానికి ఓహో ఇలా చేయాలన్నమాట, ఇలా చేస్తే ఓహో ఈ షార్ట్ మేకింగ్. సో ఇప్పుడు రేపు మీరు సినిమా చూసినప్పుడు ఆ సీన్ చూస్తే అంటే స్మితా పాటిల్, షబనా అజ్మీ వాళ్ళని చూశాను నా చిన్నప్పుడు. వాళ్ళ పెర్ఫార్మెన్స్లు, వాళ్ళ మేకింగ్ స్టైల్ ఉంటుంది. ఎలా తీసారా ఆ టేబుల్ని ఎలా అనేది, వాళ్ళు ఎలా క్యాప్చర్ చేశారు, కెమెరా బాబా అజ్మీ ఎవరు ఎలా అనుకునేవాడు నేను. ఆ ఆపర్చునిటీ నాకు వచ్చింది బికాజ్ ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ వల్ల. సో ఇలాంటి అద్భుతాలన్నీ సినిమాలో ఉన్నాయి. అది చాలమ్మా. నన్ను I agree with whatever he said. Also, sorry. No, the thing is, I never asked for any scene, I mean, retake or anything, because I know Chota sir takes the best. I know. I have so much trust in sir. I don't even go and check the monitor also. నెవర్ చూడలా. That's only because of you. మేమందరం వెళ్ళిపోతాం, వాళ్ళిద్దరు ఉంటారు. చూసారా, ఇప్పుడు దాకా ఆయన అందరూ పొగిడారు, మెచ్చుకున్నారు, నా కడుపు అంతా మండిపోయింది. నేను మాట్లాడేనా పైకి, ఇక్కడే ఉంటుందమ్మా జంజీకి మాకు తేడా. So whatever Chota said, I completely believe and I'm with him in that. I agree with completely whatever he said. Talent allowance, iddaru talent, very talented people, but character, I look at the characters more than talent. ఇద్దరు నిజంగా బంగారాలు. ఎక్కడ ఎప్పుడు కూడా ఒక నిమిషం వెయిటింగ్ అనేది లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇబ్బంది పెట్టిన టైంలో మేము పెట్టాం కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టలే మమ్మల్ని. అండ్ ఒక దీంట్లో అయితే మేము షూటింగ్ అండమాన్ రాత్రి 9:30, 10 అయింది. మళ్ళీ 4 o'clock షార్ట్ అంటే లయ 2 o'clock లేచి మేకప్ వేసుకుని రెడీ అయింది. సో ఇప్పటికీ షీఈ్ మెయింటైనింగ్ దట్ దిస్ థింగ్. అండ్ ఎప్పుడు కూడా దేవర్ స్టాండ్ బై లాగా ఉంచేసాం ఆర్టిస్ట్ని. దేవర్ ఆన్ స్టాండ్ బై. నెక్స్ట్ నువ్వు అంటే డ్రెస్ చేంజ్ అంటే వెళ్ళిపోవటం రావటం అంతే. దట్స్ హౌ వీ కుడ్ అచీవ్ ద ఫిల్మ్స్ కాంటెంట్.